అందరికీ నమస్కారం అండి. మా ఛానల్కి వెల్కమ్. ఈరోజు సండే స్పెషల్ చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం మా ఫ్యామిలీకి, మరి మీకు. కాబట్టి ఈరోజు సండే స్పెషల్ పిల్లలతో చికెన్ బిర్యానీతో గడిపేస్తున్నాం. ఇంకా చికెన్ బిర్యానీ లైక్ చేసిన ఫ్రెండ్స్ అంటే నా పానం. నేను ఎప్పుడు రెడీ చేస్తా. నా బుజ్జు కన్నయ్య చూడు. ఇక పాప బాబు రెడీగా ఉన్నారు, బిర్యానీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక అంశుతాలు ఫోటోలు వేసుకుంటుంది. ఏం చెప్పాలి, ఇక సండే స్పెషల్ అయితే సోకులాడి. చూడండి ఎట్లా రెడీ అవుతుందో. వామ్మో కష్టమే కదా. వావ్, ఆ పుట్టుగాడు చూడు. వాళ్ళ రిక్టన్స్ కూడా నేను చూపిస్తాను. ఇక బిర్యానీ రెడీ అయినాక టెస్ట్ చూసి ఇలా చెప్పేసాం. అయిపోయిందా మేడం? ఓకే, వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తుంది చూడండి. వామ్మో, డాడీ వస్తున్నావా అని ఇలా మాట్లాడుతుంది. అన్వి నువ్వు మాట్లాడతావా? వింటున్నావు? వాడికైతే ఎప్పుడు సిగ్గే. పిల్లలు ఇలా హ్యాపీగా ఉంటే మస్తు హ్యాపీ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. చూడండి ఎంత క్లోజ్గా ఉంటారో నా బుజ్జుకన్నలు. అగో అగో, అప్పుడే ఆకలి వేస్తుందంట. ప్లేట్లు పట్టుకొని వెయిట్ చేస్తున్నారు. ఒక మాట ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? ప్లీజ్ ఫ్రెండ్స్ మర్చిపోకండి. వాడు చూడండి, వాడికి మాత్రం ఆగట్లేదు. వాడు ఎప్పుడు ఇంతే, ఏదో ఒకటి కావాలి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ మీ. ఇంకా మా పిల్లలతో చూద్దాం. అగో వాడు ఏమంటుండో చూడండి, డ్యాన్స్ చేస్తుండు. నిజంగా సండే రోజు ఇలా మంచిగా అందరం కలిసి ఫ్యామిలీతో బిర్యానీ తినడం చాలా హ్యాపీగా ఉంటుంది కదా. మీరు కూడా సండే స్పెషల్ ఏం వండుకున్నారో ఒకసారి చెప్పండి, కామెంట్ ప్లీజ్. మా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. అంశు, నీకు బిర్యానీలో ఏది నచ్చుతుంది ఎక్కువ? చూడండి, అన్నం కొంచెం ముక్కలేమో ఎక్కువ వేసుకుంటారు. ఇక వాళ్ళ తమ్ముడికి అన్నం పెట్టి ఇస్తుంది. వామ్మో, ఇలా పిల్లలతో కలిసి తినడం మస్తు హ్యాపీనెస్ ఫ్రెండ్స్. అగో వాడేమో అంటుండు. అయ్యో, వాడికి ముక్క వేయలేదట. వాడు నవ్వుతుండు. వేస్తున్నావు నాన్న? నేను వేస్తున్నా. పాప మనుషులమే వేసుకుంది, అందుకే వేయలేదు. అన్షాన్ ఎలా ఉంది? అన్వేష్ ఇక టీవీ చూసుకుంటూ తింటుంది అన్షుతలే. ఇక నేను కూడా తింటున్నా. కొంచెం ఆకలి వేస్తుంది. బిర్యానీ ముందు ఉంటే మాత్రం ఆగదండి. చాలా అంటే చాలా ఇష్టం. వావ్, సూపర్. అప్పుడప్పుడు ఇలాంటి హ్యాపీనెస్ ఉండాలండి. ఇంట్లో వరకు పిల్లలు బయటకు వెళ్ళడం ఏమన్నా అవసరం లేదు. కొంచెం నచ్చింది తింటే చాలండి. అన్వేష్ ఏమైందా? తినండి నాన్న, మంచిగా తినండి. బాగుందా అనుషు? సూపర్ ఉంది, సూపర్ ఉంది అంటున్నావు. చాలా బాగుంది బిర్యానీ. అమ్మో, అనుషు పక్క సైడ్ కూర్చుంటుంది అన్వేష్ దగ్గర. అలా కలిసిమెలిసి ఉంటే మస్తు హ్యాపీ అనిపిస్తుంది ఫ్రెండ్స్. నా పిల్లలు ఇలా ఉంటారని అనుకోలేదు. చాలా కేట్ గర్ల్ బాయ్. అనుషు కొంచెం మజ్జిగ పులుసు పోసుకున్నాను. ఓకే గుడ్. అన్వేష్ నీకు కావాలా? చాలా నాన్న తిన్నాను. మా అమ్మనైనా బంగారు కొండ. ఇక అయిపోయింది గాయస్. తినే ప్లేట్లు కడగాలి, పిల్లలకి ముట్టు కడగాలి.
వాడు మంచిగా తిన్నాడు, వాడే తింటాడు, వాడు చాలా గ్రేట్. కొందరు పిల్లలకి తినిపించాలి కానీ నేను తినిపిస్తా అంటే వద్దు అంటారు. ఇక అంశు తింటుంది కాబట్టి అంశుని చూసుకుంటూ వాడు నేర్చుకుండు. అంశు ఎక్కడా నాన్న, నీకు అడుగుతుందా? తిన్నావా నాన్న మంచిగా? వెరీ గుడ్ నాన్న, బుజ్జు కన్నా. ఓకే నాన్న, వెళ్ళు, నేను అంటు తోముతా. ఇంకా అంటు తోమి రూమ్ క్లియర్ చేయాలండి. మీరు తిన్నారా అండి? ఇంతకీ తిన్నారా లేదా? మేమైతే ఇప్పుడే తిన్నాం, బిర్యానీ కంప్లీట్ చేసాం. అన్వేష్, అక్కడ వాటూనే తాగడిరా, నేను వస్తున్నా. ఓకేనా? ఇక అన్షు బయటికి వెళ్ళండి, నేను రూమ్ కేర్ చేస్తా. అన్వేష్, రూమ్ అవతలకి వెళ్ళి బయటికి వెళ్ళిరా, నేను ఊకుతా. అరే చెప్తా అర్థం కదా నీకు? పిల్లలు చెప్తే వినరండి, చాలా సతాయించుకుంటారు. ఒకసారి మంచిగా ఉంటారు, ఒకసారి ఇలా ఉంటారు. సరేలే, ఏం చేస్తాం, చిన్నపిల్లలు కదా, కొంచెం ఓపిక ఉండాలి. అన్షు, అన్వే, ఇక తిన్నాం కదా, వర్క్ అయిపోయింది, ఇక బ్యాట్ బాల్ ఆడుకుందాం పదండి. అన్వేష్, బ్యాట్ తీసుకోండి. ఓకేనా, వస్తున్నా. ఓకే, స్టార్ట్ ఆట. ఇక కొద్దిసేపు ఆడుకొని పిల్లల్ని పడుకోబెడితే అయిపోతుందండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, సరేనా? ఇక పిల్లలతో ఇలా హ్యాపీగా ఉండాలనిపిస్తుంది కానీ కొంచెం వర్క్ బిజీ అండి. రోజు ఇలా ఆడుకోవాలంటే కుదరదు, ఇంట్లో అన్ని పనులు మనమే కదా. ఓకే అండి, బాయ్ బాయ్.